ఓకే. సో టైమ్ ఆఫ్టర్ కార్డ్ క్లాంపింగ్. ఓకే. సో మనకి ఇన్స్టాంట్లీ కనుక 15 సెకండ్స్ ఆఫ్టర్ డెలివరీ, అంటే డెలివరీ అయిన తర్వాత విదిన్ 15 సెకండ్స్లో క్లాంప్ చేస్తే మనకి ప్లెసెంటాలో ఒక 90 ml బ్లడ్ ఉంటుంది. సో బేబీకి ఎంత రీచ్ అవుతుంది? 15 ml రీచ్ అవుతుంది. ఓకే. ఇన్స్టాంట్లీ 15 సెకండ్స్ ఆఫ్టర్ ద డెలివరీ. ఓకే. ప్లెసెంటాలో మనకు ఉండే బ్లడ్ ఎంత? 90 ml వరకు ఉంటుంది అనమాట. సో ఈ 90 ml బ్లడ్లో ఫీటస్కి ఎంత బ్లడ్ రీచ్ అవుతుంది? 15 ml రీచ్ అవుతుంది. ఓకే. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో క్లాంపింగ్, డిలేడ్ క్లాంపింగ్ అంటే లేట్ చేయడం అనమాట. డిలేడ్ క్లాంపింగ్ అంటే ఏంటి? లేట్ క్లాంపింగ్. ఓకే. సో ఇమ్మీడియట్గా మనం ఇన్స్టాంట్లీ విదిన్ 15 సెకండ్స్లో కనుక క్లాంప్ చేస్తే ఏమవుతుంది? ఒక 15 ml ఆఫ్ బ్లడ్ అనేది బేబీకి రీచ్ అవుతుంది. 16 సెకండ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 minute తర్వాత కనుక మనం క్లాంప్ చేస్తే 60 ml మనకి ఇక్కడ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఫీటస్కి ఎంత రీచ్ అవుతుంది అంటే 45 ml వరకు బేబీకి రీచ్ అయ్యే ఛాన్స్ అనమాట. 40 ml. Delaying cord clamping means more blood for the baby and less for the placenta. Okay. So మనం 1 minute వరకు వెయిట్ చేసి సో maximum amount of blood అనేది ఫీటస్కి రీచ్ అయిన తర్వాత we have to put clamping and we have to cut. Okay. So this is about the normal labor and conducting the labor and care. ఓకే. సో ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ ద బేబీ, సో మనకి ఇమీడియట్గా బర్త్ ఆఫ్ ద బేబీ తర్వాత ఏం చేయాలంటే అబ్గార్ స్కోర్, క్లాంప్ అనేది మనం కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు చెక్ ద అబ్గార్ స్కోర్. సో అబ్గార్ స్కోర్ కనుక మనకి లెస్ ఉంది అనుకున్నాం, 8 to 10 ఉంటే ఓకే. సో బిలో ఉంది అనుకోండి, బేబీ మోడరేట్ డిస్ కానీ సివియర్ కానీ డిస్ట్రెస్లో ఉంది అనుకోండి, ఇమీడియట్గా మనం రిసస్టేషన్ చేసుకోవాలి. బేబీ ఒకవేళ నార్మలే ఉంటే యూ ర్యాప్ ద బేబీ అండ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ టు ప్రివెంట్ హైపోథర్మియా. మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే హైపోథర్మియా. సో బేబీ ఫస్ట్ మనకి డెలివరీ అయిన తర్వాత ఆఫ్టర్ క్లాంపింగ్ ఆఫ్టర్ ద కటింగ్ ఆఫ్ ద కార్డ్ మనం కట్ చేసిన తర్వాత విదిన్ 1 minute అబ్గార్ స్కోర్ అనేది చెక్ చేయాలి. సో అబ్గార్ స్కోర్ చెక్ చేసిన తర్వాత అబ్గార్ స్కోర్ నార్మల్ ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. ఇఫ్ అబ్గార్ స్కోర్ ఈజ్ లెస్, రిసస్టేషన్ అవసరం పడితే ఇమీడియట్గా మేనేజ్మెంట్ రిసస్టేట్ చేయాలి. అండ్ హైపోథర్మియాని మనం ప్రివెంట్ చేయడం అనేది ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద బేబీ. ఓకే. సో ఇంకా మదర్కి సంబంధించిన కేర్లు, సో వైల్ డూయింగ్ అంటే వైల్ అసిస్టింగ్ ద లేబర్, సో కొన్నిసార్లు అంటే మనకి ఇంతకు ముందు అయితే ఎపిజియాటమీ అనేది రొటీన్గా చేసేవాళ్ళు. ఇప్పుడు నో రొటీన్ ఎపిజియాటమీ, నో రొటీన్ ఎనిమా, నో రొటీన్ పెరినియల్ షేవింగ్, నో రొటీన్ మిల్కింగ్, ఇవన్నీ కూడా డోంట్స్, అంటే చేయకూడదు అనమాట. డోంట్స్, ఇవన్నీ కూడా డోంట్స్. డూస్ ఏం చేయొచ్చు అంటే సో యూ కెన్ అలౌ ద బర్త్ కంపానియన్, సో మదర్తో పాటు ఎవరినైనా కంపానియన్ని ఎలో చేయొచ్చు. ఓకే. ఆఫ్టర్ ద డెలివరీ యూ కెన్ మేక్ ద బేబీ టు ఇంటు ద మదర్స్ ల్యాబ్. ఓకే. సో కాంటాక్టింగ్ ద మదర్ అంటే మనకి టు ప్రొవైడ్ వామ్త్, సో మదర్ ల్యాబ్లో బంగారం మదర్ కేర్ అనేది మనం అడ్వైజ్ చేయొచ్చు. డిలేడ్ క్లాంపింగ్, నార్మల్గా ఉంటే డిలేడ్ క్లాంపింగ్ చేయొచ్చు. విదిన్ 1 hour లోపు మనం బ్రెస్ట్ ఫీడింగ్ అలౌ చేయొచ్చు. సో వైటమిన్ కే కూడా విదిన్ 1 hour ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా డూస్ ఏవైతే మనం చేయవచ్చు. చేయకూడదు ఏంటి? ఎనిమా ఇవ్వద్దు, పెరినియల్ షేవింగ్ వద్దు. ఓకే. నెక్స్ట్ ఎపిజియాటమీ కూడా అన్నెసరీగా వద్దు. రొటీన్ కేర్లో అది పార్ట్ కాదు. నో మిల్కింగ్, సో ఇవన్నీ కూడా డోంట్స్. ఓకే. సో ఇప్పుడు ఎపిజియాటమీ కూడా మనం మ్యాండేటరీ కాదు, రొటీన్గా వీ డోంట్ డూ. ఒకవేళ ఇఫ్ లైక్ ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ అవసరం పడింది అనుకున్నాం, సో అప్పుడు మనకి కంపల్సరీగా ఎపిజియాటమీ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే. దిస్ ఇస్ ఎపిజియాటమీ అంటే ఏంటంటే దిస్ ఇస్ సర్జికల్ ఇన్సిషన్ ఆఫ్ ద పెరినియం. ఓకే. దిస్ ఇస్ సర్జికల్ ఇన్సిషన్ ఇన్ టు ద పెరినియం టు ఎన్లార్జ్ ద స్పేస్ ఎట్ ద అవుట్లెట్. ఓకే. సో దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే ఇట్ స్పీడ్స్ అప్ ద బర్త్. ఓకే. ఇంతకుముందు వాట్ దే యూస్ టు థింక్, ఎపిజియాటమీ చేయడంలో ఇంటెన్షన్ ఏంటి అంటే టు స్పీడ్ అప్ ద బర్త్, ప్రివెంట్ టేరింగ్, ప్రొటెక్ట్స్ అగైనెస్ట్ ఇన్కాంటినెన్స్, ప్రొటెక్ట్స్ అగైనెస్ట్ పెల్విక్ ఫ్లోర్ రిలాక్సేషన్, హీల్స్ ఈజియర్ దాన్ టేస్. ఓకే. సో ఇవన్నీ కూడా నాట్ ప్రూవెన్, ఇవన్నీ అనుకున్నారు కానీ నాట్ ప్రూవెన్ అనమాట. సో ఎపిజియాటమీ అనేది నాట్ మ్యాండేటరీ, లేకపోతే నాట్ ఏ రొటీన్. ఇండికేషన్స్ నాట్ రొటీన్ బట్ సైజబుల్ బేబీస్, ఒకవేళ బిగ్ బేబీస్ ఉండి డిస్టోసియా ఉంటే మాత్రం చేయొచ్చు. షోల్డర్ డిస్టోసియా, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ, ఎస్పెషల్లీ ఇన్స్ట్రుమెంటల్ డెలివరీస్, ఫోర్సెప్స్ డెలివరీ చేసేటప్పుడు వీ కెన్ యూజ్ దిస్. బ్రీచ్లో కూడా స్కారింగ్ ఫ్రమ్ ఫీమేల్ జెనిటల్ మ్యుటేషన్, పూర్లీ హీల్డ్ 4th degree టేర్స్లో, ఫీటల్ డిస్ట్రెస్లో కూడా వీ కెన్ డూ ద ఎపిజియాటమీస్. ఓకే. సో ఎపిజియాటమీ కూడా హౌ టు డూ, ఎలా చేయొచ్చు ఎపిజియాటమీ అంటే లైక్ మిడ్ లైన్. ఓకే. బట్ మిడ్ లైన్ అనేది నాట్ ఇండికేటెడ్, ఎందుకంటే మనకి ఇఫ్ ఇట్ ఈస్ వజైనా ఇట్లా మనకి మిడ్ లైన్లో ఇన్సిషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సో ఈ ఏరియా అంతా మనకి లైక్ స్పింక్టర్ కంట్రోల్, ఒకవేళ స్పింక్టర్ ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది,
పెట్టాం కాబట్టి సో బెటర్ డోంట్ గో ఫర్ మిడ్ లైన్. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే యూజువల్గా మనం చేసే ప్రొసీజర్ ఎపిజియాటమీలో ఏంటంటే మీడియోలేటరల్. సో మీడియం కాకుండా ఇట్లా మీడియోలేటరల్. సో దీనివల్ల ఏమైందంటే ఇట్ ఎన్హాన్సెస్ ద స్పేస్, ఇంక్రీజెస్ ద స్పేస్. ఇట్లా ఇది వజైనల్ ఆరిఫైస్ అయితే మీడియోలేటరల్గా మనం ఇన్సిషన్ అనేది ఇవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ హాకీ స్టిక్ ఎపిజియాటమీ అంటే దిస్ ఇస్ ఇట్లా ఇస్తే దిస్ ఇస్ హాకీ స్టిక్ ఎపిజియాటమీ. So you can see episiotomy scissors. This is episiotomy scissors. Next. So you can see before episiotomy. Episiotomy చేసే కంటే ముందు మనం ఏం చేయాలి? ఇన్ఫిల్ట్రేషన్ ఇవ్వాలి. ఓకే, సో ఇన్ఫిల్ట్రేషన్ విత్ జైలోకెన్. ఓకే, ఇన్ఫిల్ట్రేషన్ విత్ జైలోకెన్ టైమింగ్ ఎప్పుడు చేయాలి యాక్చువల్గా మనం అంటే సో యూ కెన్ సీ ఫీటస్ హెడ్ అనేది మనకి ఆల్మోస్ట్ క్రౌనింగ్ ఉంది. ఓకే, క్రౌనింగ్ ఉండి ఫీటస్ హెడ్ అనేది వీఆర్ అనేబుల్ టు డెలివర్. ఓకే, సో హై లేకపోతే వాట్ వీ కెన్ సే ఇన్స్ట్రుమెంటల్ డెలివరీస్ ఉంది, బిగ్ బేబీస్ ఉన్నప్పుడు వీ కెన్ డూ దిస్. ఓకే, ఇమీడియట్ కేర్ ఆఫ్ ద న్యూ బార్న్. సో అది మనకి రిగార్డింగ్ ద ఎపిజియాటమీ. సో ఆఫ్టర్ ద ఎపిజియాటమీ, సో ఆఫ్టర్ ద డెలివరీ, సో డెలివరీ ఆఫ్ ద బేబీ తర్వాత యూ హ్యావ్ టు సూచర్ ద ఎపిజియాటమీ. ఓకే, సో ఈ ఎపిజియాటమీ సూచరింగ్లో ఏంటంటే లైక్ మజిల్కి సబ్క్యూటేనియస్గా స్కిన్. సో 3 లేయర్స్ లాగా మనం సూచరింగ్ చేసుకోవాలి. సో మెనీ ఆఫ్ ద పీపుల్ దే విల్ ఓన్లీ వన్ వే దే విల్ సూచర్. ఇక్కడ కంటిన్యూస్ సూచర్స్ ఫర్ ద ఎస్పెషల్లీ మ్యూకోజా అండ్ మజిల్, సబ్ మ్యూకోజా అండ్ మజిల్ లేయర్కి కంటిన్యూస్గా వేసుకొని సో స్కిన్కి మాత్రం ఇంటర్మీడియట్గా వేయచ్చు. సో ప్రీవియస్గా అయితే ఎక్కువ స్కిన్కి లైక్ నాన్ అబ్జర్వబుల్ సూచర్స్ వేసేవాళ్ళు, ఇప్పుడు ఈవెన్ అబ్జర్వబుల్ కూడా వేయచ్చు. లైక్ అబ్జర్వబుల్ సూచర్ మెటీరియల్స్ ఏంటి, వైక్రిల్ కానీ క్యాట్గట్ కానీ మనం వేయచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇమీడియట్ కేర్ ఆఫ్ ద న్యూ బార్న్. సో ఇప్పుడు కేర్ ఆఫ్ ద న్యూ బార్న్ ఏం చెప్పాను, ఇమీడియట్గా అంటే ఫస్ట్ బేబీని మనం ర్యాప్ చేయాలి. వన్స్ ద బేబీ ఈస్ బ్రీదింగ్ నార్మల్లీ బేబీ షుడ్ బి డ్రైడ్ అండ్ వామ్లీ. ఈవెన్ ఒకవేళ వర్నిక్స్ కేజియర్గా ఉంటే మనం రిమూవ్ చేస్తాం కదా, సో దట్ ఆల్సో షుడ్ నాట్ బి రిమూవ్డ్. ఓకే, సో వన్స్ ద బేబీ ఈస్ బ్రీదింగ్ నార్మల్లీ he should be dried and warmly wrapped to prevent cooling and handy to the mother to hold, cuddle and enjoy. Okay, if spontaneous respiration is not established soon after the birth, so resuscitate the baby immediately. Apgar score of the baby should be noted and recorded. So delivery facilities must offer every woman privacy and allow her to be accompanied by her choice of support. Okay, so ikkada manaki choice of support, husband, ఫ్రెండ్, మదర్, రిలేటివ్ ఎవరైతే క్లోజ్ పర్సన్ ఉన్నారో సో వాళ్ళని అలౌ చేయొచ్చు. సైకో సోషల్ సపోర్ట్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు మదర్కి. సో త్రూ అవుట్ ద లేబర్ వీ హ్యావ్ టు మానిటర్ ద ఎఫ్హెచ్ఆర్, ఫీటల్ హార్ట్ రేట్. సో రొటీన్ ఎపిజియాటమీ అనేది హార్మ్ఫుల్, నాట్ నీడెడ్. ఉమెన్ షుడ్ నాట్ బి ఫోర్స్డ్ టు ఎంకరేజ్ టు పుష్ అంటిల్ దే ఫీల్ అర్జ్ టు పుష్. సో అన్నెసరీగా బేర్ డౌన్ చేయమని కూడా మనం చెప్పకూడదు. Fetal heart auscultation after every contraction. Local anesthetic should always be given for any episiotomy. Episiotomy laceration repair అనేది we have to do afterwards. Okay, so this is all about labor. Okay, so ఇదంతా కూడా మనకి ఏంటి సెకండ్ స్టేజ్ లేబర్. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. సో ఇప్పటి వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ విల్ మూవ్ టు ద థర్డ్ స్టేజ్ లేబర్. సో ఇప్పటి వరకు మనకి సెకండ్ స్టేజ్ లేబర్లో వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో ఇన్ సెకండ్ స్టేజ్ లేబర్లో అసెస్మెంట్, అబ్జర్వేషన్ అండ్ కేర్. సో అండ్ మెకానిజం ఆఫ్ ద లేబర్. సో హౌ ద బేబీ డెలివర్, సో హౌ టు డూ ద లేబర్. లైక్ ఫస్ట్ మనకి హెడ్ ఆఫ్ ద డెలివరీ ఆఫ్ ద హెడ్, నెక్స్ట్ డెలివరీ ఆఫ్ యాంటీరియర్ షోల్డర్, దెన్ డెలివరీ ఆఫ్ ద పోస్టీరియర్ షోల్డర్. సో ఇవి మనకి మేజర్గా ఆఫ్టర్ ద డెలివరీ యూ హ్యావ్ టు సక్ ద ఓరల్ క్యావిటీ లేదా మౌత్, దెన్ నోస్. ఓకే, సో ప్రొవైడ్ వార్మ్త్ టు ద బేబీ. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ ద బేబీ. సో ఇక్కడ ఇంకొక థింగ్ విచ్ యూ ఆర్ సపోజ్ టు రిమెంబర్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే బేబీ బార్న్ అయిందో, వెన్ ద బేబీ గెట్స్ డెలివర్డ్, సో ఎప్పుడైతే బేబీ డెలివరీ అయిందో విదిన్ 1 minute లేదంటే యాంటీరియర్ షోల్డర్ డెలివరీ అయ్యేటప్పటికి మనం రెడీగా ఒక 10 units ఆఫ్ ఆక్సిటోసిన్ రెడీగా పెట్టుకోవాలి. హౌ మెనీ యూనిట్స్? 10 units ఆఫ్ సింటోసిన్ లేదా ఆక్సిటోసిన్ అనేది రెడీగా పెట్టుకొని, సో ఇఫ్ 1 minute ఆఫ్ ద లేబర్ లేదంటే యాంటీరియర్ షోల్డర్ డెలివరీ కాగానే యూ ఆర్ సపోజ్ టు అడ్మినిస్టర్ ఆక్సిటోసిన్, ఐఎం ఇవ్వాలి. సో ఎందుకు అంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ థర్డ్ స్టేజ్ మేనేజ్మెంట్ అంట. సో దీనివల్ల టు ప్రివెంట్ పీపీహెచ్, ఎస్పెషల్లీ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ని మనం ప్రివెంట్ చేయడం కోసం
we have to administer oxytocin 10 units IM. ఓకే, సో ఇదంతా కూడా మనకి ఫస్ట్ సెకండ్ స్టేజ్ లేబర్. సో ఇప్పటివరకు మనకి ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ లేబర్ వర్ ఓవర్. సో నౌ ఎంటర్డ్ ఇంటూ థర్డ్ స్టేజ్ లేబర్. సో థర్డ్ స్టేజ్ లేబర్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ ద ప్లసెంటా, ఎక్స్పల్షన్ ఆఫ్ ద ప్లసెంటా. సో మనకి థర్డ్ స్టేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? సో వెన్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ విల్ స్టార్ట్? సో థర్డ్ స్టేజ్ లేబర్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఫ్రమ్ ఆన్సెట్ ఆఫ్ లేకపోతే ఎక్స్పల్షన్ ఆఫ్ ద ఫీటస్. సో ఫీటస్ ఎక్స్పెల్ అయిన తర్వాత నుంచి అప్ టు ద ఎక్స్పల్షన్ ఆఫ్ ద ప్లసెంటా. అంటే సో థర్డ్ స్టేజ్ ఈజ్ ఎక్స్పల్షన్ స్టేజ్ ఆఫ్ ప్లసెంటా. ప్లసెంటల్ స్టేజ్ అని కూడా మనం థర్డ్ స్టేజ్ అనొచ్చు. సో డెలివరీ ఆఫ్ ద ప్లసెంటా, ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్లసెంటా అండ్ పెరీనియం, రిపేర్ ఆఫ్ ఎపిజియాటమీ. సో ఇదంతా కూడా మనకి థర్డ్ స్టేజ్లో జరుగుతుంది. అక్కడేమో ఎపిజియాటమీ ఇచ్చేసాం, ఇక్కడ ఎపిజియాటమీ సూచర్ వీ హ్యావ్ టు డూ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్లసెంటా అండ్ డెలివరీ ఆఫ్ ద ప్లసెంటా. సో ఇక్కడ డెలివరీ ఆఫ్ ద ప్లసెంటాలో మనకి 2 స్టేజెస్. సో వెరీ 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 ఇంపార్టెంట్. చాలాసార్లు బిట్లో సైన్స్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ ప్లసెంటా అడగచ్చు. ఓకే, సో వాట్ దే మే ఆస్క్ యూ ఇన్ ద బిట్స్ అంటే సపరేషన్, సైన్స్ ఆఫ్ ప్లసెంటల్ సపరేషన్ అంటే ప్లసెంటా సపరేట్ అయింది మనకి. ఇప్పుడు మన సెకండ్ స్టేజ్లోకి ఎలా ఎంట్రీ అయింది, థర్డ్ స్టేజ్లో ఎలా ఉంది, ఫస్ట్ స్టేజ్లో ఎలా ఉంది అని కొన్ని సైన్స్, ఫిజియలాజికల్ సైన్స్ అని చెప్పాను కదా. సో అట్లానే మనకి సపరేషన్, ప్లసెంటా సపరేట్ అయినట్లు కూడా మనకి సైన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో separation of the placenta from the wall of the uterus and into the lower uterine segment. Okay, so and separation and expulsion. First placenta అనేది సెపరేట్ అవ్వాలి, తర్వాత ఎక్స్పల్షన్ జరగాలి. ఓకే, అవి 2 స్టెప్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి ప్లసెంటా అనేది టూ టైప్స్గా మనకి సపరేట్ అవుతా ఉంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ మాథ్యూస్ డెంకన్ మెకానిజం. ఓకే, ప్లసెంటా అనేది ఇలా ఉంది కదా. సో దిస్ ఈజ్ డెసిడ్యూర్, యూట్రస్ అనుకుంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫీటస్ డెలివర్. ఇక్కడ ఇంకేం మిగిలింది? ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్లో ఓన్లీ ప్లసెంటా మిగిలింది. ఇక్కడ క్లాంప్ వేసి ఉంది కదా. ఓకే, ఓన్లీ ప్లసెంటా, ఇదంతా అంబలికల్ కార్డ్ అనుకుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ప్లసెంటా అనేది ఇలా ఉంటే హౌ ఇట్ గెట్స్ సపరేటెడ్. సో ఈ సపరేట్ అయ్యే విధానాన్ని బట్టి సో మనకి 2 మెకానిజమ్స్ ఉన్నాయి. ఏంటది? మాథ్యూస్ డంకెన్ మెకానిజం, షుల్జ్ మెకానిజం. షుల్జ్ మెకానిజం వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఇక్కడ మనకి సపరేషన్ ఆఫ్ ప్లసెంటా, ప్లసెంటా అనేది ఇక్కడ ఏ విధంగా సపరేట్ అవుతుంది అనేది 2 మెకానిజమ్స్ ఉన్నాయి. సో అది మాథ్యూస్ డంకెన్ మెకానిజం, షుల్జ్ మెకానిజం. ఓకే, ఈ మాథ్యూస్ డంకెన్ మెకానిజంలో ఏమవుతుందంటే ప్లసెంటా అనేది మనకి ఫస్ట్ సైడ్స్ సపరేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ద లీడింగ్ ఎడ్జ్ ఆఫ్ ద ప్లసెంటా సపరేట్స్ ఫస్ట్ అండ్ ద ప్లసెంటా ఇస్ డెలివర్డ్. ఓకే, ఇక్కడ మనకి సైడ్స్, ఈ సైడ్స్ అనేవి ఫస్ట్ సపరేట్ అవుతుంది. ఇక్కడ షుల్జ్ మెకానిజంకి వచ్చేసరికి ఇఫ్ ద ప్లసెంటా ఈజ్ ఇన్సర్టెడ్ ఎట్ ద ఫండస్ అండ్ సెంట్రల్ ఏరియా సపరేట్స్ ఫస్ట్. ఓకే, సో మనకి ప్లసెంటా అనేది ఇట్లా ఉంది కదా, ఈ సెంట్రల్ ఏరియా అనేది ఫస్ట్ సపరేట్ అయ్యి నెక్స్ట్ ఈ ఏరియాస్ అనేవి సపరేట్ అయ్యి సెంట్రల్ ఏరియా గెట్స్ సపరేటెడ్ ఫస్ట్, later other areas. Okay, if the placenta is inserted at the fundus and central area separates first, the placenta inverse. So ఇట్లా మనకి సెంట్రల్ ఏరియా అనేది ఫస్ట్ సెపరేట్ అవ్వడం. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ మాథ్యూస్ డెంకన్ మెకానిజంలో ఫస్ట్ ఏ సపరేట్ అవుతుంది? ఎడ్జెస్ సపరేట్ అవుతుంది. ఇక్కడ ఏ సపరేట్ అవుతుంది? షుల్జ్లో సెంట్రల్ పార్ట్ అనేది సపరేట్ అవుతుంది. ఇట్లా మనకి ప్లసెంటా అనేది ఈ విధంగా అటాచ్ అయ్యి ఉంటే సో ఫస్ట్ ఈ సెంటర్ పార్ట్ సపరేట్ అయితే దాన్ని షుల్జ్ మెకానిజం అంటారు. సైడ్స్ సపరేట్ అయితే ఫస్ట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మాథ్యూస్ డంకెన్ మెకానిజం అంటారు. ఓకే, సో ఇక్కడ మనకి ఇఫ్ ద ప్లసెంటా ఈస్ ఇన్సర్టెడ్, దిస్ ఈస్ షుల్జ్ మెకానిజం. ఈ షుల్జ్ మెకానిజం అనేది ఎలా ఉంటుందంటే సెంట్రల్ పార్ట్ అనేది మనకి ఫస్ట్ సపరేట్ అవ్వడం వల్ల ఇట్ లుక్స్ లైక్ ఇన్వర్టెడ్ అంబ్రెల్లా. సో ప్లీజ్ మేక్ ఏ నోట్, రాసుకోండి. ఇన్వర్టెడ్ అంబ్రెల్లా లాగా అనమాట. ఓకే, సో this will be like inverted umbrella. Okay, షుల్జ్ మెకానిజంలో సెంట్రల్ పోర్షన్ అనేది మనకి సపరేట్ అవుతుంది. ఇట్ విల్ బి లైక్ ఇన్వర్టెడ్ అంబ్రెల్లా. ఎలా ఉంటుంది? ఇన్వర్టెడ్ అంబ్రెల్లా లాగా ఉంటుంది. ఓకే, సో డెంటల్ మెకానిజంలో యూ కెన్ సీ బ్లీడింగ్. ఇక్కడ ఫస్ట్ మనకి సెంట్రల్ యూ కెన్ సీ. షుల్జ్లో చూడండి, సెంట్రల్లో మనకి సపరేట్ అయింది. లేటర్ ఇక్కడేమో మనకి ఫస్ట్ సైడ్స్ సపరేట్ అయిందండి. ఓకే, చూడడానికి ఎట్లా కనిపిస్తుంది? ఇన్వర్టెడ్ అంబ్రెల్లా లాగా ఉంది. ఇన్వర్టెడ్ అంబ్రెల్లా.
నెక్స్ట్ సైన్స్ ఆఫ్ ప్లెసెంటల్ సపరేషన్. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సైన్స్ ఆఫ్ ప్లెసెంటల్ సపరేషన్ అంటే మనకి ప్లెసెంటాకి సంబంధించి 2 థింగ్స్ అన్న. ఫస్ట్ సపరేట్ అవ్వాలి, నెక్స్ట్ ఎక్స్పెల్షన్ జరగాలి. ఓకే, ఇప్పుడు మనకి సపరేషన్ అనేది ఎలా జరిగింది? సో అందులో కూడా 2 మెకానిజమ్స్ ఉన్నాయి. ఫస్ట్ సెంట్రల్ పార్ట్ సపరేట్ అయితే we will call it as Schultz mechanism. ఓకే, ఎడ్జెస్ సపరేట్ అవుతే we can call it as మాథ్యూస్ డంకన్స్ మెకానిజం. ఓకే, మనకి సైన్స్ ప్లెసెంటా అనేది సపరేట్ అయిందని ఎలా తెలుస్తుంది? హౌ డు యూ నో వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ప్లెసెంటల్ సపరేషన్? ప్లెసెంటా అంటే మనకి ప్లెసెంటా సపరేట్ అయింది తెలియకుండానే మనం ఎక్స్పెల్ చేస్తాం అనుకోండి. సో ప్రెషర్ ట్రాక్షన్ పెట్టి లాగేస్తే ఏమవుతుంది? బ్లీడింగ్ అయ్యి పీపీహెచ్ అయ్యి కాంప్లికేషన్ అవుతుంది. ఫర్దర్గా అది మీ పైకి ప్రాబ్లం అవుతుంది. సో ఫస్ట్ యూ షుడ్ నో వెన్ ద ప్లెసెంటా ఇస్ సెపరేటెడ్ ఆర్ నాట్ అనేది మనకి తెలిసి ఉండాలి. ఓకే, సో వాట్ ఆర్ ద సైన్స్? సో విదిన్ 5 minutes యూజువల్గా అయితే మనకి వీ కెన్ వెయిట్ అప్ టు 30 minutes, బట్ విదిన్ 5 minutes లోపే మనకి ప్లెసెంటా అనేది సపరేట్ అవుతుంది. ఆఫ్టర్ ద డెలివరీ ఆఫ్ ఇన్ఫాంట్ ద యూట్రస్ బికమ్స్, ఎప్పుడైతే మనకి ప్లెసెంటా అనేది సపరేట్ అవుతుందో, సో ఇక్కడ అబ్డామిన్ అనేది ఎలా ఉంటుందంటే లైక్ ద యూట్రస్ బికమ్స్ గ్లాబ్యులార్. ఓకే, అండ్ హార్డ్. ఓకే, యూట్రస్ అనేది ఎట్లా ఉంటుందంటే లైక్ హార్డ్ క్రికెట్ బాల్ లాగా ఉంటుంది. యూట్రస్ అనేది హార్డ్ క్రికెట్ బాల్ లాగా అవుతుంది. యూట్రస్ బికమ్స్ గ్లాబ్యులార్ అండ్ హార్డ్. ఎర్లియస్ట్ ఫస్ట్ మనకి కనిపించేది యూట్రస్ అనేది గ్లాబ్యులార్ అండ్ హార్డ్ అవుతుంది. సడన్ గష్ ఆఫ్ బ్లడింగ్ వస్తున్నాడు. సడన్ గష్ ఆఫ్ బ్లడ్ లేదా బ్లీడింగ్ అనేది వస్తుంది. ఓకే, సడన్ గష్ ఆఫ్ బ్లీడింగ్ అండ్ యూట్రస్ బికమ్స్ గ్లోబ్యులార్ అండ్ హార్డ్ లైక్ క్రికెట్ బాల్. నెక్స్ట్ ద యూట్రస్ రైజెస్ ఇన్ ద అబ్డామిన్. సో యూట్రస్ కూడా ఇట్లా మనకి రైజ్ అవుతున్నట్టు అబ్డామిన్లోకి క్లియర్గా తెలుస్తుంది. ఓకే, యూట్రస్ రైజ్ అయినట్లు మనకి తెలుస్తుంది. ద యూట్రస్ ఈజ్ రైజెస్. ఎందుకు రైజ్ అవుతుంది అంటే ఇన్ ద అబ్డామిన్ బికాస్ ద ప్లెసెంటా హ్యావింగ్ సపరేటెడ్. సో ప్లెసెంటా సపరేట్ అయిన తర్వాత సో ఇట్ పాసెస్ డౌన్ ఇన్ టు ద లోవర్ రిటర్న్ సెగ్మెంట్. సో ఇది అప్పర్ రిటర్న్ సెగ్మెంట్లో ఉంటుంది కదా. లోవర్ రిటర్న్ సెగ్మెంట్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వజైనా వేర్ ఇట్ ఈస్ బల్క్ పుషెస్ ద యూట్రస్ అప్వర్డ్. దీనివల్ల ఏమవుతుంది? యూట్రస్ అనేది అప్వర్డ్కి వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ప్లెసెంటల్ సపరేషన్? సో ప్లెసెంటా సపరేట్ అయినట్లు మనకి ఎలా తెలుస్తుంది అంటే ద యూట్రస్ బికమ్స్ గ్లాబ్యులార్, హార్డ్. ఓకే, అండ్ సడన్ గష్ ఆఫ్ బ్లీడింగ్. సడన్ గష్ ఆఫ్ బ్లీడింగ్. ద యూట్రస్ రైజెస్ ఇన్ ద అబ్డామిన్. సో యూట్రస్ అనేది అబ్డామిన్లోకి రైజ్ అయినట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ కార్డ్ అనేది లెంథనింగ్ అవుతుంది. లెంథనింగ్ ఆఫ్ ద కార్డ్. సో మోస్ట్ రిలయబుల్ లేదా క్లినికల్. మనకి ఎప్పుడైతే ప్లెసెంటా సపరేట్ అయిందో సో సైన్స్ ఏంటి ఇక్కడ అంటే సో యూట్రస్ అనేది గ్లోబ్యులార్, హార్డ్ అయిపోతుంది అండ్ ఇట్ రైజెస్ ఇన్ టు ద అబ్డామిన్ అండ్ లెంథనింగ్ ఆఫ్ ద కార్డ్. మనం ఇట్లా క్లాంప్ వేసాం కదా, ఇంకా లెంథనింగ్ ఇక్కడ సపరేట్ అవ్వడం వల్ల ఏమైతుంది? ఇది లెంథనింగ్ ఆఫ్ ద కార్డ్ అనేది ఇంక్రీజ్ అయినట్లు కనిపిస్తుంది. లెంథనింగ్ ఆఫ్ ద కార్డ్ అండ్ ఫ్రెష్ గష్ ఆఫ్ బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది. గష్ ఫ్లో లాగా ఉంటుంది అనమాట, గష్ ఆఫ్ బ్లీడింగ్. ఇవి మనకి సైన్స్ ఆఫ్ ప్లెసెంటల్ సెపరేషన్. కార్డ్ లెంథనింగ్, ఓకే, సడన్ గష్ ఆఫ్ బ్లడ్, okay, uterus raises into the abdomen and uterus becomes globular and hard. Okay, so these are the signs of placental separation. So physiological management, and nowadays as I said మనకి మేనేజ్మెంట్ బిఫోర్ కంటే ఇప్పుడు చేంజెస్ జరిగాయి. ఓకే, సో రీసెంట్ అడ్వాన్స్మెంట్ లేకపోతే రీసెంట్ ప్రోటోకాల్స్ ప్రకారం ఏంటంటే సో హౌ టు మేనేజ్ థర్డ్ స్టేజ్ లేబర్. థర్డ్ స్టేజ్ మేనేజ్మెంట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఓకే, థర్డ్ స్టేజ్ మేనేజ్మెంట్ యొక్క ఇంటెన్షన్ ఏంటి? ప్రాపర్గా థర్డ్ స్టేజ్ మేనేజ్మెంట్ చేయడం వల్ల మనం వాట్ వీ విల్ ప్రివెంట్ పీపీహెచ్ కాకుండా అంటే పోస్ట్ పార్టమ్ హెమరేజ్ లేకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఫిజియలాజికల్ మేనేజ్మెంట్ వచ్చేసి యూటెరోటోనిక్స్, నన్ ఆర్ ఆఫ్టర్ ప్లెసెంటా డెలివరీ. సో ప్లెసెంటా డెలివరీ తర్వాత మనం ఏమి ఇవ్వకపోతే దాన్ని మనం నన్ అంటాం. ఓకే, యాక్టివ్ మేనేజ్మెంట్ ఇక్కడ మనకి మేజర్గా ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ పీపీహెచ్ మన కాన్సెప్ట్ కాబట్టి యూటెరోటోనిక్స్ అంటే ఎస్పెషల్లీ వీ కెన్ గివ్ ఆక్సిటోసిన్. హౌ మెనీ యూనిట్స్? ఆక్సిటోసిన్ 10 units IM. Time and the duration very very important. Now please make a note. Please write down. So immediately after the delivery, injection oxytocin. How many units? 10 units. Okay, IM within 1 minute of delivery. లేదా anterior shoulder అనేది డెలివరీ అయిన తర్వాత, ఇంకా posterior shoulder బాడీ డెలివరీ కాకముందే మనం ఇవ్వచ్చు. ఓకే, సో ఆక్సిటోసిన్ ఎప్పుడు ఇవ్వాలి?
యాంటీరియర్ షోల్డర్ డెలివరీ అయిన తర్వాత, లేదంటే 1 minute లోపల బేబీ డెలివరీ అయిన తర్వాత విదిన్ 1 minute లోపు ఆక్సిటోసిన్ 10 units IM అనేది ఇవ్వాలి. సో దిస్ ఈస్ కాల్డ్ యాక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ థర్డ్ స్టేజ్ లేబర్. సో యూట్రస్ అనేది అసెస్ చేయాలి. ఓకే, బోత్ ఫిజియలాజికల్ మేనేజ్మెంట్ అయినా యాక్టివ్ మేనేజ్మెంట్ అయినా అంతే. కార్డ్ ట్రాక్షన్ అనేది ఇక్కడ అవసరం లేదు ఫిజియలాజికల్ మేనేజ్మెంట్. బట్ ఇక్కడ యాక్టివ్ మేనేజ్మెంట్ ప్రకారం అప్లికేషన్ ఆఫ్ కంట్రోల్డ్ కార్డ్ ట్రాక్షన్ వెన్ యూట్రస్ ఈస్ కంట్రాక్ట్. సో యూట్రస్ ఎప్పుడైతే కంట్రాక్ట్ అవుతుందో సో కార్డ్ ట్రాక్షన్ అండ్ కౌంటర్ ట్రాక్షన్ అంటే సో ఇక్కడ మనకి ఫండస్ దగ్గర ప్రెషర్ తోటి కార్డ్ అండ్ కౌంటర్ ట్రాక్షన్ తోటి యూ హ్యావ్ టు టేక్ అవుట్ ద ప్లసెంటా. సో ఇది మనకి మేనేజ్మెంట్ ఆఫ్ ద ప్లసెంటా. సో యాక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద థర్డ్ స్టేజ్ లేబర్లో ఇట్ హెల్ప్స్ టు ప్రివెంట్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్. ఓకే, మేజర్గా యాక్టివ్ మేనేజ్మెంట్ అంటే సో యాక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ థర్డ్ స్టేజ్ లేబర్ అంటే AMTSL, యాక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ థర్డ్ స్టేజ్ లేబర్. ఓకే, సో యాక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ థర్డ్ స్టేజ్ లేబర్ హెల్ప్స్ ప్రివెంట్ PPH. మేజర్గా యూజ్ ఆఫ్ ఆక్సిటోసిన్ 10 units IM విదిన్ 1 minute. కంట్రోల్డ్ కాంట్రాక్షన్ అండ్ యూట్రైన్ మసాజ్. ఓకే, సో మేజర్గా మనం యూట్రస్ మసాజ్ చేయడం వల్ల బ్లీడింగ్ అనేది తగ్గిపోతుంది. సో దీస్ ఆర్ ద 3 important things in active management of third stage labor. Please make a note, please write down use of oxytocin 10 units IM within 1 minute after fetus delivery and controlled cord traction. Controlled and cord traction అంటే cord traction controlled అంటే మన ఫండస్ పైన ప్రెషర్ అనమాట. అండ్ మసాజ్ ద యూట్రస్ ఆఫ్టర్ ద ఎక్స్పల్షన్ ఆఫ్ ప్లసెంటా. సో ప్లసెంటా ఎక్స్పల్షన్ జరిగిన తర్వాత యూట్రస్ని మసాజ్ చేయడం. సో దానివల్ల ఏమవుతుందంటే PPH అనేది రాకుండా ప్రివెంట్ అవుతుంది. ఓకే, యూట్రైన్ మసాజ్. దిస్ ఈజ్ అబౌట్ యాక్టివ్ మేనేజ్మెంట్. సో యూ కెన్ సీ కార్డ్ ట్రాక్షన్ అండ్ కంట్రోల్డ్ ట్రాక్షన్. ఓన్లీ డూ దిస్ షీ హ్యాస్ అడ్ ergometrina oxytocin. Pull gently. So don't apply the pressure. So as soon as the uterus feels hard, lift it towards the umbilicus. First pull downwards, backwards. First ఏం చేయాలి? Pull downwards, backwards. Then more anterior. Pull downwards, okay, like this, and then anterior. Controlled cord traction. So putting the pressure over the abdomen, and so ఇది cord traction, ఇది counter traction. This is counter, ఇది cord traction అన్నమాట, లేదా కంట్రోల్ ట్రాక్షన్. సో డెలివరీ ఆఫ్ ద మెంబ్రెన్స్. ఓకే, కంప్లీట్గా మనం ప్లసెంటాని సపరేట్ చేయాలి. యూజ్ ఆఫ్ యూటిరోటోనిక్స్ క్రైటీరియా మనకి. సో యాజ్ ఐ టోల్డ్ డోస్ ఆఫ్ యూటిరోటోనిక్ ఎంత? ఆక్సిటోసిన్ హౌ మెనీ యూనిట్స్? 10 units IM. ఓకే, ఈవెన్ ఒకవేళ ఎర్గోమెట్రిన్ ఆక్సిటోసిన్ అవైలబిలిటీ లేకపోతే యూ కెన్ ప్రిఫర్ నెక్స్ట్ చాయిస్ ఎర్గోమెట్రిన్ 0.2 mg ఇవ్వచ్చు IM. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్, ఇది కూడా మనకి అవైలబుల్ లేదనుకోండి, మీజోప్రాస్టాల్ ఇవ్వచ్చు 600 micrograms. ఓకే, మీజోప్రాస్టాల్ 600 micrograms ఓరల్లీ 3 tablets ఇవ్వచ్చు. ఓకే, సో స్టేజ్ ఆఫ్ లేబర్లో ఇమీడియట్లీ ఎప్పుడు ఇవ్వాలి ఇవన్నీ? ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివర్. సో టైం ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, విదిన్ 1 minute ఆఫ్ ఫీటల్ డెలివరీ. ఆక్సిటోసిన్ లేకపోతే ఎర్గోమెట్రిన్ లేకపోతే మీసోప్రాస్టాల్ ఎంత? 600 micrograms 3 tablets ఇవ్వచ్చు. మోడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆక్సిటోసిన్, ఎర్గోమెట్రిన్ IM ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు, లేదంటే IV కూడా ఇవ్వచ్చు. IV డ్రిప్ లేదా IV పుష్. ఓకే, సో కంట్రోల్డ్ కార్డ్ ట్రాక్షన్ మీజోప్రాస్టాల్ ఎలా ఇవ్వాలి? ఓరల్గా ఇవ్వాలి. ఓకే, కంట్రోల్డ్ కార్డ్ ట్రాక్షన్లో జెంటిల్ అప్లికేషన్ ఆఫ్ ట్రాక్షన్ టు కార్డ్ విత్ మాన్యువల్ సపోర్ట్ ఆఫ్ ద యూట్రస్. సో ఫండల్ మసాజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్లసెంటల్ డెలివరీ. ఓకే, సో యూట్రైన్ పాల్పేషన్ ఎవ్రీ 15 minutes ఫర్ 2 hours ఆఫ్టర్ ప్లసెంటల్ డెలివరీ. సో ప్లసెంటల్ డెలివరీ తర్వాత కూడా మనం ఎవ్రీ 15 minutes ఒకసారి ప్లసెంటాని మనం మానిటర్ చేయాలి. సో ఇంకా ఆఫ్టర్ ద ప్లసెంటల్ ఎక్స్పల్షన్, సో ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత వాట్ యు ఆర్ సపోజ్ టు అబ్జర్వ్ ఫర్ ద ప్లసెంటా. సో ప్లసెంటాలో అన్ని కాటిలిడన్స్ ఉన్నాయా లేదా? 10 to 20 కాటిలిడన్స్ ఉంటాయి కదా. సో కాటిలిడన్స్ ఉన్నాయా? మెంబ్రెయిన్స్ ఎలా ఉన్నాయి? ఎనీ మిస్సింగ్ కాటిలిడన్స్ ఉన్నాయా? సో హౌ ఈజ్ ద ప్లసెంటా? నార్మల్ ప్లసెంటానా లేకపోతే ఎనీథింగ్ రిటైన్డ్? సో రిటైన్ ప్లసెంటా ఉందా? సో దట్ యు ఆర్ సపోజ్ టు అబ్జర్వ్. ఓకే, ఎగ్జామినేషన్ అంటే ప్లసెంటల్ ఎక్స్పల్షన్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్లసెంటా. సో ప్లసెంటా ఎగ్జామినేషన్లో మనకి మేజర్గా ద ప్లసెంటా మెంబ్రెయిన్స్ అండ్ అంబిలికల్ కార్డ్ షుడ్ బి ఎగ్జామిన్డ్ ఫర్ కంప్లీట్నెస్ అండ్ ఫర్ ఎనామలీస్. సో ఎనీ ఎనామలీస్ ఆర్ దేర్ దట్ యు ఆర్ సపోజ్ టు అబ్జర్వ్. నెక్స్ట్
So of the placenta and of the perineum. At the same time, the perineal region, vulva outlet, vaginal canal and the cervix should be carefully examined for the lacerations. Not only for the placenta. Placenta, what are the things we need to observe? So placenta membranes, cotyledons and umbilical cord. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. పెరీనియం కూడా ఎనీ లాసరేషన్స్ ఉన్నాయా, సో దట్ యు ఆర్ సపోజ్ టు అబ్జర్వ్. ఇఫ్ ద పెరీనియం హ్యాస్ బీన్ టార్న్ ఆర్ అన్ ఎపిజియాటమీ, ఒకవేళ టార్న్ ఉన్నా లేదా లాసరేషన్స్ ఉన్నా లేదంటే ఎపిజియాటమీ ఉన్నా కూడా, సో దోస్ సూచర్స్ యూ హ్యావ్ టు మేక్ ద సూచర్స్ రిపేర్ ఇమీడియట్లీ. ఓకే, రిపేర్ ఆఫ్ ఎపిజియాటమీ. సో ఎపిజియాటమీని మనం ఎలా రిపేర్ చేయాలి? హౌ టు రిపేర్? Suture as soon as possible after the baby born. Okay, so avoid bleeding and infection. So major ga manam bleeding ni infection ni stop చేయడం కోసం as early as possible we have to put the sutures. So చాలా సార్లు ఏం చేస్తారంటే నా లేబర్ అయిన తర్వాత సో they will take care of the baby and leave the mother. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, డిలే అవడం వల్ల మనకి ఈ సైడ్ నుంచి కూడా బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్లీ యూ హ్యావ్ టు పుట్ ద సూచర్స్. సో స్టార్ట్ జస్ట్ అబౌవ్ ద ఎపెక్స్. సో సూచర్స్ మనం ఎట్లా వేయాలి అంటే ఎపెక్స్ ఎక్కడైతే మనకి ఎగ్జాక్ట్ సైట్ ఉందో సో దాని అబౌవ్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ ఎట్ ద ఎపెక్స్. యూస్ 3 layer టెక్నిక్. సో 3 layer టెక్నిక్లో సో మెనీ ఆఫ్ ద పీపుల్ వాట్ దే డు, సో దే విల్ పుట్ ఓన్లీ 2 layers. సో 2 layers కాకుండా 3 layers. సో మస్కులర్, సబ్మ్యూకోజా అండ్ స్కిన్ ఇట్లా సపరేట్గా సూచర్స్ వేసుకోవడం వల్ల ఈజీగా హీల్ అవుతుంది అనమాట, మదర్కి ప్రాబ్లం లేదు. సో 3 layer టెక్నిక్, వజైనల్ మ్యూకోజా, పెరీనియల్ మార్జిన్ అండ్ పెరీనియల్ స్కిన్. సో సింథటిక్ అబ్జర్వబుల్ సూచర్ అంటే ఎస్పెషల్లీ ర్యాపిడ్లీ అబ్జర్వబుల్ పాలీగ్లాక్టిన్ లేదంటే వైక్రిల్ అంటాం. సో వైక్రిల్ క్యాన్ బి అడ్మినిస్టర్డ్. ఈవెన్ క్యాట్ గట్ కూడా వేయచ్చు, బట్ వైక్రిల్ అనేది ఇంకా బెటర్. సో 7 to 10 days ఆఫ్ పోస్ట్ ఆపరేటివ్లీ ఇట్ రెడ్యూసెస్. సో రెడ్యూస్డ్ పోస్ట్ పార్టమ్ పెరీనియల్ పెయిన్, డిస్పరోనియా ఆల్దో ఇంక్రీజ్డ్ సూచర్, రిమూవల్ అప్ టు 3/12. సో మనకి ఇవన్నీ కూడా అబ్జర్వబుల్ సూచరే కాబట్టి హీల్ అయిపోతుంది. Okay, so this is about the repair of the episiotomies. Identify the apex. Begin suturing 1 centimeter above the apex. Insert the level of vaginal opening, vaginal mucosa, margin layer and the skin. So ఇప్పుడు మనకి థర్డ్ స్టేజ్ లేబర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో వాట్ ఈస్ థర్డ్ స్టేజ్? సో థర్డ్ స్టేజ్ అంటే మనకి ప్లెసెంటల్ సపరేషన్, ప్లెసెంటల్ ఎక్స్పల్షన్. ఓకే, ప్లెసెంటా సపరేట్ అయింది, ప్లెసెంటా ఎక్స్పల్షన్ కూడా జరిగింది. ఓకే, ప్లెసెంటా మనం కేర్ఫుల్గా మానిటర్ చేసి లైక్ ఎపిజియాటమీ ఉంటే ఆ సూచర్స్ కూడా వీ హ్యావ్ పుట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద అబ్జర్వేషన్. సో ఆఫ్టర్ ద ఎక్స్పల్షన్ ఆఫ్ ద ప్లెసెంటా యూ నీడ్ టు అబ్జర్వ్ ద మదర్. సో ఎందుకు, వై డూ వీ నీడ్ అబ్జర్వేషన్ ఆఫ్టర్ ద లేబర్ అంటే ఆఫ్టర్ ద లేబర్ అండ్ ఆఫ్టర్ ద ఎక్స్పల్షన్ ఆఫ్ ప్లెసెంటా బేసికల్లీ టు ప్రివెంట్ PPH. ఓకే, సో బేసికల్లీ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద మదర్ ఫర్ 2 hours after labor. Okay, the 2 hours after labor, critical period, postpartum hemorrhage can occur due to relaxation of the uterus. So uterus అనేది మనకి రిలాక్స్ అవ్వడం వల్ల సో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎటోనిక్ యూట్రస్ అంటాం. ఎస్పెషల్లీ ఎటోనిక్ యూట్రస్ ఎవరిలో ఉండే ఛాన్స్ ఉంది అంటే మల్టీ పారాస్లో మనకి PPH వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఎటోనిక్ యూట్రస్ అంటాం. ఓకే, సో వీ హ్యావ్ టు అబ్జర్వ్, వీ హ్యావ్ టు చెక్, వీ హ్యావ్ టు కీప్ ఇన్ అబ్జర్వేషన్ ఫర్ 2 hours after the expulsion of the placenta. సో ఫ్రీక్వెంట్లీ టు మేక్ షూర్ ఇట్స్ ఫర్మ్ అండ్ నాట్ రిలాక్సింగ్. యూట్రస్ అనేది మనకి ఫర్మ్గా లేదు అంటే సో ఛాన్సెస్ ఆఫ్ బ్లీడింగ్ విల్ బి మోర్. ఓకే, అండ్ యూ హ్యావ్ టు ఈవెన్ అబ్జర్వ్ ద ఇంట్రాయిటస్. ఓకే, సో దే షుడ్ నాట్ బి హెవీ బ్లీడింగ్. బ్లాడర్, సో యూ నీడ్ టు మేక్ ద బ్లాడర్ ఎంటీ. సో బ్లాడర్ ఎంటీ ఉన్నా కూడా మనకి తెలియదు. సో ఫుల్ బ్లాడర్ కెన్ ఆల్సో ఇంటర్ఫియర్ విత్ యూట్రైన్ రిట్రాక్షన్స్. నెక్స్ట్ బేబీ. సో బ్రీదింగ్ వెల్ అండ్ దట్ ద కలర్ అండ్ ద టోన్ ఆఫ్ ద బేబీ. సో బేబీని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ ద 4th stage labor. Okay, so this is for today's class. Hope you understood. So successfully you have conducted the labor and so you need to take care of the baby. So this is for today. Tomorrow we can start the puerperium. Please try to share this information so as many as you can. So మీరు ఎంత వీలైతే అంత మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఓకే, సో హోప్ ఈవెన్ యూట్యూబ్లో కూడా మనకి వివేకానంద నర్స్ అని ఛానల్ ఉంది కాబట్టి యూ ట్రై టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.